ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికండి డిసిప్లిన్. ఆకాంక్షలు మీ పేరెంట్స్కి ఉన్నాయా, నీకు ఉన్నాయా? మరి ఆకాంక్షలు ఉండి దానికి అనువుగా అడుగులు పడకపోతే మన గమ్యం ఎక్కడుంటుంది? ఆకాంక్షలతో పాటు మన అడుగులు కూడా పడితేనే అప్పుడే నెక్స్ట్ లెవెల్కి వెళ్తామండి. సో దానికి డిసిప్లిన్ కావాలి. నేను డిసిప్లిన్ అనేటువంటిది జనరల్ డిసిప్లిన్ గురించి మాట్లాడట్లా. కొంతమంది చాలా మంచి డిసిప్లిన్తోనే ఉంటారు, కానీ అకాడమిక్ డిసిప్లిన్ ఉండదు. అవును, ఆ అకాడమిక్ డిసిప్లిన్ ఉండాలి. ఆ అకాడమిక్ డిసిప్లిన్ నీవు ప్రతి స్టూడెంట్ కూడా కొలబద్దగా చేసుకోవచ్చు. నేను చెప్పే ఒక్క సింపుల్ పాయింట్తో. ఏంటి ఆ అకాడమిక్ డిసిప్లిన్ అంటే ఒకే ఒక పారామీటర్ చెప్తున్నానండి, ఇంక్రీజ్ అటెన్షన్. నీ అటెన్షన్ నువ్వు చేసేటువంటి పనిలో ఇంక్రీజ్ అవుతూ ఉందా? ఎస్, నీ డిసిప్లిన్ పెరుగుతూ పోతా ఉంది. అంతే, ఇంకంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దండి.